వెల్కమ్ బ్యాక్ టు కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ త్రూ ఇంగ్లీష్ గ్రామర్. ఈ సిరీస్లో మనం ఆల్రెడీ చూసేసింది సబ్జెక్ట్, ప్రెడికేట్, వర్బ్ ఎలా ఇంపార్టెంట్ మనకి సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఐడెంటిఫై చేయడంలో. అలాగే మనం ఆర్టికల్స్ని కూడా చూసాము. ఆర్టికల్స్లో ఏ, యాన్ అండ్ ద అనే 3 ఆర్టికల్స్ ఉంటాయి. దాంట్లో మనం ఏ అనే ఆర్టికల్ని ఎక్కడ వాడతాము అనేది తెలుసుకున్నాము. ఏ అనే ఆర్టికల్ని మనము కాన్సనెంట్ లెటర్స్, కాన్సనెంట్ అక్షరాలు 21 కాన్సనెంట్ అక్షరాల తో బిగిన్ అయ్యే వర్డ్స్ ముందర, అంటే ఆ సౌండ్తో బిగిన్ అయ్యే వర్డ్స్ ముందు వాడతాము. ఇవాళ మనం చెప్పుకోబోయేది ఇంకొక ఇండెఫినెట్ ఆర్టికల్, అది యాన్. ఏ ఎలాగైతే ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏది పర్టికులర్గా దేని పాయింట్అవుట్ చేయకుండా మనం వాడినప్పుడు ఏ అనేది వాడతాము. దిస్ ఈజ్ యూస్డ్ బిఫోర్ consonant words which begin with consonant sounds or letters. Similarly, an is also an indefinite article which we use before words which begin with vowel sounds. నేను vowel sound అనేది కన్నా లాస్ట్ టైం మనం ఇది ప్రస్తావించుకున్నప్పుడు చాలా మందికి ఒక డౌట్ వచ్చింది. మేడం అక్షరాలు అంటున్నారు, మళ్ళీ సౌండ్ అని అంటున్నారు. ఆర్టికల్స్ గురించి మాట్లాడినప్పుడు మనం vowel sound గురించి మాట్లాడతాం. ఎందుకు అనేదానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. an honest man. Okay, an umbrella. Umbrella అనేది ఆల్రెడీ యు, AEIOU ఆర్టికల్స్లో యు, AEIOU వవల్స్లో యు అనేది వవల్ కాబట్టి యాన్ అని వాడాం. బట్ హెచ్ అనేది కాన్సనెంట్ సౌండ్ కదా, హట్, హ్యాట్. మరి ఎందుకు యాన్ వాడాను? యాన్ ఎందుకు వాడానంటే ఈ పదంలో హెచ్ అనే అక్షరం సైలెంట్. ఆనెస్ట్ అనేటప్పుడు చాలామంది హానెస్ట్ అంటారు, అది తప్పు ప్రొనౌన్సియేషన్ అండి. హానెస్ట్ అనే పదం ఉండదు, ఆనెస్ట్ అనాలి. HONEST ఆనెస్ట్ స్పెల్లింగ్ అయినప్పటికీ హెచ్ అనేది సైలెంట్ కాబట్టి ఆనెస్ట్ అనే సౌండ్తో బిగిన్ అవుతుంది. సో AEIOU, IOU. సో ఓ అనేది వవల్ సౌండ్, వవల్ అక్షరం, వవల్ శబ్దం కాబట్టి యాన్ ఆనెస్ట్ మ్యాన్. సేమ్ వే అవర్. ఎన్ని హార్స్ అవుతుంది అంటారు, ఎన్ని హార్స్ కాదు, ఎన్ని అవర్స్ అవుతాయి. సో అవర్ అన్నప్పుడు ఐ విల్ టేక్ an hour, right? Because H is silent. That is the reason I kept on specifying that when we talk about articles, we basically talk about the sound of the letter that is at the beginning of the word. Okay, so HONEST, honest, you cannot use the article a because H is a consonant. You have to use the article an because you're talking about HONEST where the H is silent. Similarly, when you talk about R, HOUR, so H is silent, so the article an precedes the word HOUR. Now moving on to article an. As we've already discussed, మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా యాన్ అనేది కూడా ఇండెఫినిట్ ఆర్టికల్. లాస్ట్ టైం చెప్పాను నేను, ఇండెఫినిట్ అంటే దేని డెఫినెట్గా పర్టికులర్గా పాయింట్అవుట్ చేయనిది. సో యాన్ అనేది కూడా జనరల్గా మనకి నంబర్ కానీ స్పెసిఫిసిటీ తెలియనప్పుడు మనం వాడేది యాన్. సో యాన్ యాపిల్. ఏ యాపిల్? షిమ్లా యాపిలా, లోకల్ మేడ్ యాపిలా, స్విట్జర్లాండ్ యాపిలా అనేది మనకు తెలియనప్పుడు ఐ హ్యాడ్ అన్ యాపిల్ ఫర్ బ్రేక్ఫాస్ట్. సో యాన్ యాపిల్, ఏదో ఒక యాపిల్ తిన్నాను అంతేనా? ఐ హ్యాడ్ అ దోస. ఐ హ్యాడ్ అ దోస ఫర్ బ్రేక్ఫాస్ట్ అంటే మినప దోశ అయి ఉండొచ్చు, పెసరట్టు అయి ఉండొచ్చు, ఉత్తపం అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. వాళ్ళ భాషలో అని లేవు కాబట్టి ఐ హ్యాడ్ అ దోస ఫర్ బ్రేక్ఫాస్ట్. సో వీఆర్ నాట్ ష్యూర్ వాట్ దోస ఇట్ వాజ్. ఆనియన్ దోసానా, పేపర్ దోసానా, నీరు దోసానా, లేకపోతే ఇంకేదైనా దోశ. సో మెనీ వెరైటీస్. ఏంటది 70 mm దోసనా, ఏ దోశ తిన్నానో తెలియదు కాబట్టి ఐ హ్యాడ్ అ దోస ఫర్ బ్రేక్ఫాస్ట్. డెఫినెట్గా చెప్పట్లేదు. సేమ్ వే ఐ హ్యాడ్ అన్ యాపిల్ ఫర్ బ్రేక్ఫాస్ట్. సో ఐమ్ నాట్ డెఫినెట్, ఐమ్ నాట్ పర్టిక్యులర్ విచ్ యాపిల్. సో ఐ హ్యాడ్ అన్ యాపిల్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఐ హ్యాడ్ అ దోస ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇది డిఫరెన్స్ చెప్పడానికి. ఓకే, సిమిలర్లీ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ డెఫినెట్, డెఫినెట్గా మనం దేని గురించి అయినా మాట్లాడినప్పుడు ద అనే ఆర్టికల్ని వాడతాము. ద ఇస్ కాల్డ్ అ డెఫినెట్ ఆర్టికల్ బికాస్ వెన్ యూ యూస్ ద యూఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ స్పెసిఫిక్. ఫర్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద ఎర్త్ ఈజ్ అ యూనిక్ ప్లానెట్ అన్నప్పుడు మనం స్పెసిఫిక్గా ఎర్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ది ఎర్త్ ఇస్ అ యూనిక్ ప్లానెట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అదే మీరు వీనస్ మీద ఉన్నారనుకోండి, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనలేదు, సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్, సెట్స్ ఇన్ ద ఈస్ట్. ఎందుకంటే
డైరెక్షన్ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ ద ప్లానెట్. ఎర్త్ రొటేట్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ కాబట్టి మనకి సన్ రైజ్ అనేది ఈస్ట్లో జరుగుతుంది, సన్సెట్ అనేది వెస్ట్లో జరుగుతుంది. అది రివర్స్లో రొటేట్ అవుతుంది, వీనస్ అనేది రివర్స్లో రొటేట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి సన్ రైజ్ అనేది వెస్ట్లో జరిగి సన్సెట్ అనేది ఈస్ట్లో ఉంటుంది. సో ద అనే ఆర్టికల్ మనం వాడినప్పుడు, గోయింగ్ బ్యాక్ టు ఇంగ్లీష్ గ్రామర్ ఫ్రమ్ సైన్స్ క్లాస్, ద అనేది మనం డెఫినెట్గా ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ద అనే ఆర్టికల్ యూజ్ చేస్తాము. ద కెన్ బి యూస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బోత్ వవల్స్ యాజ్ వెల్ యాజ్ కాన్సనెంట్స్. ఇది ఆల్రెడీ లాస్ట్ టైం నేను మీకు చెప్పాను. వవల్ ముందు వచ్చినప్పుడు దీన్ని దిగా ప్రొనౌన్స్ చేస్తారు, కాన్సనెంట్ ముందు వచ్చినప్పుడు దగా ప్రొనౌన్స్ చేస్తారు. సో ది ఎర్త్, ద వాటర్ సైకిల్. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఆర్టికల్స్ గురించి మనం మాట్లాడినప్పుడు కౌంటబుల్ నౌన్స్ అంటే మనం లెక్క పెట్టగలిగేవి. దోస, an apple లెక్క పెట్టగలం మనం. ఐ హ్యాడ్ 10 apples అన్నప్పుడు ఆర్టికల్ అక్కర్లేదు. ఓకే, స్పెసిఫిక్గా కౌంటబుల్ సింగులర్ నౌన్స్. సింగులర్ ప్లూరల్ అందరికీ తెలిసింది. సింగిల్ అంటే ఏకవచనం, ప్లూరల్ అంటే బహువచనం, మోర్ దాన్ వన్. సో సింగులర్ ఇండెఫినిట్ ఆర్టికల్స్, ఇండెఫినిట్ నౌన్స్ గురించి మాట్లాడినప్పుడు కాన్సనెంట్తో బిగిన్ అయితే ఏ వాడతాము, ఆ వవల్తో బిగిన్ అయితే యాన్ వాడతాము. సేమ్ వే సింగులర్ అండ్ ప్లూరల్ స్పెసిఫిక్ ఆర్టికల్స్ గురించి మనం మాట్లాడినప్పుడు, స్పెసిఫిక్ నౌన్స్ గురించి మాట్లాడినప్పుడు ద వాడతాము. ద సన్ అండ్ ద 9 planets. సో అక్కడ పీతో బిగిన్ అయింది ప్లానెట్ అన్నప్పుడు, రైట్? ద ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్. ద ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్. ద ప్లానెట్స్ అంటే స్పెసిఫిక్గా మనం మాట్లాడేది 8 ప్లానెట్స్ గురించి. సో ద ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్. సో స్పెసిఫిక్గా ఏది వేటి చుట్టూ తిరుగుతున్నాయి, లేకపోతే ఏవి వేటి చుట్టూ తిరుగుతున్నాయి, దేని చుట్టూ తిరుగుతున్నాయి అనేది స్పెసిఫిక్గా చెప్తున్నాం కాబట్టి ద ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్. ద అని ఎందుకు ప్రొనౌన్స్ చేస్తున్నాం ఇప్పుడే అనుకున్నాం. కాన్సనెంట్ సౌండ్ వర్డ్స్ ముందు వచ్చినప్పుడు టిహెచ్ఈని ద అని ప్రొనౌన్స్ చేస్తాము. ది ఎర్త్ టేక్స్ 365 days to revolve around the sun. The earth. ఎందుకు? E is a vowel. E is a vowel. So ఇప్పుడు టిహెచ్ఈ ద స్పెసిఫిక్గా ఎర్త్ గురించి మాట్లాడుతుంది కాబట్టి టిహెచ్ఈ ద అన్నాము. సో టిహెచ్ఈ దని వవల్ సౌండ్ ముందు వచ్చినప్పుడు దిగా ప్రొనౌన్స్ చేస్తారు. ది ఎర్త్ టేక్స్ 365 days to revolve around the sun. Revolve around the sun. Both countable and uncountable nouns స్పెసిఫిక్గా మాట్లాడినప్పుడు ద యూస్ చేస్తాము, సింగులర్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్. బట్ ఇండెఫినిట్గా అంటే స్పెసిఫిక్గా తెలియనప్పుడు సింగులర్ నౌన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ ఆర్టికల్ని కాన్సనెంట్ సౌండ్స్ ముందు, యాన్ ఆర్టికల్ వవల్ సౌండ్స్ ముందు యూస్ చేస్తాము. సో అదండి ద, ఏ, యాన్ అండ్ ద ఆర్టికల్స్ యొక్క స్టోరీ. I'll see you soon in the next episodes with something more to learn about English grammar with communicative English classes. Thank you and see you soon.